మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. గత కొంతకాలంగా కూడా మీకు వార ఫలాలను అందిస్తూ రావడం జరిగింది. మరి ఈ యొక్క పౌర్ణమి తెల్లవారి నుండి 22వ తారీఖు పౌర్ణమి అవుతూ ఉన్నది. మరి పౌర్ణమి 22 అంటే 23 నుండి కూడా మనకు 30వ తారీఖు వరకు, అంటే 29, 30వ తారీఖు వరకు మరి యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని, మరి యొక్క పౌర్ణమి తర్వాత కొన్ని రాశుల వారికి బాగుండేటువంటి పరిస్థితి ఉంది. గత వారంతో పోల్చుకున్నట్టయితే ఈ వారము కొన్ని రాశుల వారికి ఎంతో కూడా బాగుండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. కనుక మరి యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి యొక్క వార ఫలాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. తప్పకుండా కూడా గ్రహచారం వేరు, గోచారం వేరు. ఎందుకంటే ఒక విషయాన్ని గమనించండి, ఒక మనిషికి 35 సంవత్సరాలు జాతకము, అంటే మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఏ విధంగా ఉంది అనేటువంటి నిర్ధారణ చేస్తే ఆఫ్టర్ 35 టు మరలా 35 తప్పకుండా కూడా మీ పేరు రీత్యా కూడా నిర్ధారణ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ద్వాదశ రాశులలో కుంభరాశి వారికి వారం ఎట్లా ఉంది అనుకుంటే, ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా, అంటే కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం అయితే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. దయాదులతో వివాదాలు కొలిక్కి వస్తూ ఉన్నాయి. దూర ప్రాంతాల మిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందేటువంటి పరిస్థితి ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తున్నాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. బంధుమిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఊహించిన దానికంటే అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఉన్నారా? ఇంకా కొన్ని రంగాల వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి. వారం మధ్యలో బంధువులతో మాట పట్టింపులు మానసిక అశాంతి కలిగిస్తూ ఉన్నది. ఇక్కడ ధనపరమైనటువంటి ఇబ్బందులు మాత్రము ఉండేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశి వారు. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ వారము కొంత అనుకూల వాతావరణం అయితే లేదని చెప్పుకున్నాం. వృత్తి ఉద్యోగాల పరంగా సమస్యలు అయితే అధిగమిస్తూ ఉన్నారు. మానసిక సమస్యలు తొలుగుతున్నాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతున్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపార పరంగా సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకా దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా సాగుతున్నాయి. సంతాన విద్యా విషయాలపై శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. స్థిరాస్తి వ్యవహారాలు లాభసాటిగా సాగుతున్నాయి. రుణ బాధలు తొలుగుతాయి తప్పకుండా కూడా ఈ యొక్క కుంభరాశి వారికి. ఇంకా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొనేటువంటి పరిస్థితి, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సాధించేటువంటి పరిస్థితి, ఇతరుల సహాయ సహకారాలు కూడా అందేటువంటి పరిస్థితి. ఇంకా కొంచెము ఏలినాటి శని అంటే ప్రభావం చేత లగ్నాతు శని ఉన్నది. మీకు ఇప్పుడు 29వ తారీఖు శని భగవానుడు వక్రత్యాగం చేసేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కనుక మీకు 12వ స్థానాన్ని శని భగవానుని యొక్క దృష్టి పడుతూ ఉన్నది. కనుక కొంత వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితులు, ఏమైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారికి కొంత తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి లేదు. గృహ నిర్మాణము, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, జాబ్లో ప్రమోషన్స్ ఇలా ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఈ వారం అన్నింటా కూడా బాగుంది. తప్పకుండా మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన, శివాలయంలో ఒకసారి రుద్రాభిషేకం జరిపించినట్టయితే మంచి ఫలితం మీ వెంట వస్తుందని చెప్పడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః.